శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఆ పెద్ద ముత్తైదువ వేదవ్యాసుణ్ణి రమని పిలిచి చెప్పింది, మీ అందరితో ఆకలితో ఉన్నారు, ఇక్కడ తాపసులు చాలామంది ఉన్నారు, వాళ్ళు నీకంటే తక్కువ. శివుని అర్ధాంగి కాశీ, అటువంటి కాశీ మీద కోపమా? మా ఇంటికి గుడివరమ్ము అంది. నా భర్త చాలా ముసలివాడు, అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు, భోజనాన్ని మా ఇంటికి రా అంటే, నీవెవ్వరువో అని అడిగాడు వ్యాసుడు. ముందు భోజనానికి రా, ఓ పులి వంటి బ్రాహ్మణుడా, మా ఇంటికి ముందు భోజనానికి రా అంది. ఎంత గొప్ప ప్రయోగం! తిక్కను కూడా ధర్మరాజుని మెత్తని పులి అంటాడు, ఇక్కడ ఆకలిగొన్న పులి అని మనం గ్రహించాలి బాదరాయుడిని, వ్యాసుడిని. ఆయన అడుగుతాడు, ఎల్లన్ శిష్యుల గొంచు వత్తును నేనొక్కండనే భిక్షాన్నమునకుంగొత్తునో అని అంటాడు. నన్ను ఒక్కడనే రమ్మంటారా? మా శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు అక్కడికి ఇక్కడికి భోజనాలు అర్థించడానికి వెళ్ళారు భిక్షాటనికి, వాళ్ళని కూడా తీసుకురమ్మంటావా అని అడుగుతాడు. సరే వాళ్ళందరినీ రమ్మను అని ఆ ముత్తైదు అంటుంది. తీసుకుని వెళ్ళి పంక్తిలో కూర్చోబెట్టి అనేక పిండి వంటలతో వడ్డన చేసింది ఆమె. మూలంలో ఈ వైభవం లేదు మనకి, మూలాన్ని నేను గమనించాను. మూలంలో ఇంతటి వైభవమైన పిండి వంటల వర్ణన లేదు. మన ఆంధ్రలో భోజన ప్రియులం కదండి, అందుకని మనకి రుచి కావాలి. అలా అని మీరు కాశీ వెళ్తే రుచివంతమైనవన్నీ దొరుకుతాయి చక్కగా. ఇప్పుడు సత్రాలు అవి ఇవన్నీ వచ్చేసాయి, వాళ్ళ పద్ధతి ప్రకారం ఉంటాయి కొన్ని పదార్థాలు, అందుకని వాళ్ళని తిట్టిపోయకండి. సరే, భోజన ప్రియులైనటువంటి మనకి శ్రీనాథుడు అనేకమైన పదార్థాలను విస్తృతంగా వర్ణించి చెప్తాడు. నేను మీకు తినబెట్టాలి కానీ వినబెట్టకూడదు, అందుకని వినిపించట్లేదు. ఈ భోజ్య పదార్థ వర్ణన మిగిలిన కవులు కూడా తమ కావ్యాల్లో అనుసరించారు. తెనాలి రామలింగడు ఇటువంటి వాళ్ళు. సరే, ఆమె తపస్సులకు భక్తితో అన్నంబు ధారవోసే, ఆమె ధారవోసింది. మనం అంటే మానవులను పెట్టాము అంటాము, కానీ ఆమె ధారవోసింది. శివుడు ఇంకా విశాలాక్షి వంక చూశాడు భోజనాలన్నీ అయిపోయిన తర్వాత. ఎంత నాటకీయమైన ఘట్టమో చూడండి. నువ్వు మాట్లాడు అని చూడగానే, మీ అందరూ సుఖంగా భోజనం చేశారా అని విశాలాక్షి వ్యాసుడిని అడుగుతుంది. నీ శిష్యులు అందరూ బాగా భోజనం చేశారా? ముందే చెప్తారు కదా, అందరూ మనకి ఎవరన్నా వస్తే సుఖేన భోక్తవ్యం అంటాం మనం. అందుకే ఆముక్తమాల్యదో శ్రీకృష్ణదేవరాయలు అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ విష్ణుచిత్తని ఇంట నడిరే ఆలించినన్ కృపయా భోక్తవ్యమన్ మాటలు అవి వినపడుతూ ఉంటాయి. అర్ధరాత్రి పూట కూడా వచ్చిన అతిథులకి విష్ణుచిత్తుడు వంటకాలు చక్కగా వడ్డించి పెడుతూ ఉంటాడు. సుఖంగా భోంచేయండి అని అర్ధరాత్రి చెప్తూ ఉంటాడు. మనం అర్ధరాత్రి అసలు తలిపే తీయం ఎవరైనా వస్తే. మీ అందరూ సుఖంగా ఉన్నారా అని అడిగింది. అప్పుడు మీరు విశాలాక్షి పరమేశ్వరులాగా ఉన్నారు అంటాడు వ్యాసుడు. అప్పుడు కాశీయుడ వ్యాసుడు చేసినటువంటి తప్పిదానికి శిక్షగా, విశాలాక్షి నీకు భిక్ష దొరికినట్లయితే కాశీలో ఇది దివ్యమైన ప్రదేశం అంటావా? నీకు భిక్ష దొరక్కపోతే దీవెన పెట్టనిచో శ్రాద్ధమున అంటావా? ఎట్లా ఇది? విశ్వేశ్వరుడికి పరమ ఆదరణీయమో అర్ధాంగి అయిన కాశీని ఇట్లా నిందిస్తావు నువ్వు? ఇలాంటి వాడివి 18 పురాణాలు ఎలా చెప్పావయ్యా? మరి భారతాన్ని ఎట్లా విభాగం చేసేవయ్యా? అదే వేదాలను ఎట్లా విభాగం చేసేవయ్యా? భారతాన్ని ఎట్లా రాసావయ్యా? ఇలాంటి వాడివి నువ్వు.
ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక తిట్టెదవు పుణ్యగుణంబుల రాసి కాశికన్. గొప్ప ప్రయోగం కాశికన్. కాశికన్ నువ్వు తిడతావా ఒక్కరోజు తిండి దొరకపోతే అంటున్నాను. ఇంకా విశాలాక్షి శివుని ఇంకా చూస్తుంది. ఇంకా అంటుందామె, కాశీని ఎవడైతే తిడతాడో వాడు రుద్రపిశాచి అవుతాడు అంటుంది విశాలాక్షి. అప్పుడు శివుడు అంటాడు, కాశీ నుండంగా అర్హుండు కాడు వీడు వెడలి పొమ్మను మాటలు వేయునేలా క్రోధ నుండెట్లు కైవల్య కుల గృహంబు నా నివాసంబు కాశికా నగరమెట్లు. వీడు కాశీలో ఉండడానికి అర్హుడు కాదు, వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోని శివుడు అతన్ని చూసి తిట్టడానికి కూడా శివుడికి మనసు ఒప్పలేదు. వెళ్ళిపోమని నువ్వు చెప్పు. క్రోధం ఎట్లాగా కాశీలో, కైవల్య కుల గృహమైనటువంటిది కాశీనగరి అని శివుడు చెప్తాడు.